పుట్టపర్తికి వెళ్ళే ముందు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం తీసుకుంటే ఎక్కువగా ఇక్కడ ఒకప్పుడు ఎఫెక్టెడ్ ఏరియా, ఇప్పుడు కొంచెం బాగా డ్రై అయిపోయింది. కానీ ఆ భావజాలం అయితే అక్కడక్కడ కనిపిస్తుంటుంది మీకు. ఆ భావజాలం వైపు యువత వెళ్లకుండా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? రెండోది, ఒరిస్సా పక్కనే ఉంది కాబట్టి మీకు గంజా అక్కడ పండించిపోయినా ఆ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కనిపిస్తుంటుంది. ఆ బ్రేక్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు? మూడో విషయం, ఎక్కువగా చిన్నపిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకోవడం, వెళ్ళిపోవడం, తర్వాత అది పెళ్లి వరకు వెళ్ళిన తర్వాత మీరు పోక్సో చట్టం పెట్టడం, జైలుకి పంపడం, అక్కడ వాళ్ళ పేరెంట్స్ మధ్య క్లాష్ రావడం, తర్వాత పేరెంట్స్ మీద వెళ్ళిన తర్వాత ఇటీవల ఒక అబ్బాయి సూసైడ్ కూడా చేసుకున్నాడు. అటువంటి రిపీట్ కాకుండా ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి ఏం చేస్తున్నారు? ఈ మూడు కార్యక్రమం విషయం చెప్పే ముందు మాధవ్ రెడ్డి గారు బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ వేసుకోవడం? యూనిఫామ్ బై ఛాన్స్ అనే చెప్పాలండి. అంటే 2007 నోటిఫికేషన్ అండ్ 2009లో గ్రూప్ 1 పేరెంట్స్. సో గ్రూప్ 1లో ఐ గాట్ డిఎస్పి బై ఛాన్స్, బట్ I feel very happy that I got into the police department. సో నా నేపథ్యం అండి, నాది నేటివ్ వచ్చి కడప జిల్లా. మై ఫాదర్ ఆయన బ్యాంక్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యారు, ఎస్వి రమణారెడ్డి. తల్లి విజయలక్ష్మి గారు, షీ ఈజ్ ఎ హౌస్ వైఫ్. సో ఐ హ్యావ్ ఏ వైఫ్ ఉదయ్ సంజ అండ్ ఇద్దరు పిల్లలు, పాప హిరణ్య అండ్ బాబు అద్వైత్. ఓకే సార్, మీ బాల్యం అంతా కడపలో జరిగిందా? యా, నా ఇంటర్ వరకు నేను కడపలో నుంచి చదివాను. దాని తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ తిరుపతి ఎస్వి అగ్రికల్చర్ కాలేజ్లో చేశాను. దెన్ మన అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ఒకటి బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్, ఐ హావ్ డన్ మై పీజీ డిప్లొమా ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్. దెన్ తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ కనేసి హైదరాబాద్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా వేరియస్ ఎగ్జామ్స్ అందు ప్రిపేర్ అవుతూ దెన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్గా నేను సెలెక్ట్ అయ్యి ఒక 4 years ఐ వాజ్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇక్కడ సో నేను నిజామాబాద్ కామారెడ్డి సబ్ డివిజన్లో ఇందల్వాయి రేంజ్ ఆఫీసర్గా 2 years చేశాను. సో 2 years ట్రైన్ 2006 నుంచి 2010 వరకు. ఓకే సార్, అక్కడ మీకు బాగా ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీరు ఇంద్రవాయిలు చేశారు, ఇంద్రవాయిలు తర్వాత గాంధారి, ఈ ఫారెస్ట్ అంతా మీకు కొట్టిన పిండ. అక్కడ మీకు మెమరబుల్ చెప్పండి సార్. అంటే మీరు 2010లో చేశారా? కాదండి, అంటే 2006 బ్యాచ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, బట్ ట్రైనింగ్ అంతా అయిపోయి 2007 నుంచి 2010 వరకు. సార్ మూమెంట్ మూమెంట్ ఆల్మోస్ట్ తగ్గింది. సో దట్ ఈస్ ఆల్సో యాక్చువల్లీ బాగా ఒకప్పుడు ఎఫెక్టెడ్ ఏరియా. ఈవెన్ మై రేంజ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇందల్వాయిలో, దట్ అది 2 సార్లు అప్పుడు మావోయిస్టులు పెంచడం జరిగింది. దాన్ని డైలాబిటేటెడ్ బిల్డింగ్లో నేను నా ఆఫీస్ నిర్వహించడం జరిగింది. బట్ ఫారెస్ట్ జాబ్ ఇస్ అ నైస్ ఎక్స్పీరియన్స్. సో అంటే వృత్తిపరంగా బోత్ హ్యావ్ సీన్ పోలీసింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ప్లాంటేషన్, ఒక పక్క వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ కానీ, అండ్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ అన్నీ కూడా ఈ బౌండరీస్ అన్ని సర్వే చేయించి దాదాపు ఒక 5 రిజర్వ్ ఫారెస్ట్ నేను అప్పట్లో సర్వే చేయించి రీస్టోర్ చేయడం జరిగింది. బికాజ్ ఫారెస్ట్ బౌండరీస్ అనేటివి మన రెవెన్యూ బౌండరీస్ మాదిరి హద్దులు క్లియర్గా ఉండవు. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఉన్న డాక్యుమెంట్స్ ఆధారంగా సర్వే చేయించి దట్ వాజ్ రీస్టోర్. సో దట్ ఈజ్ వన్ హ్యాపీ థింగ్. అండ్ సాధారణంగా నక్సల్ ప్రభావం పెరగడానికి ప్రధాన కారణం ఫారెస్ట్ అధికారులే అంటే ఒకట వార్త ఉంది. గిరిజనులందరూ కూడా ఫారెస్ట్లకు వెళ్తారు, వాళ్ళని అడ్డుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని ఉంది. వాస్తవం అంటారు? సో అది మేబీ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫారెస్ట్ ఇది కంప్లీట్గా కారణం అని నేను చెప్పను. బికాజ్ ఒకసారి మనం చూస్తే మనకి నక్సలిజం ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి బ్రాడ్గా ఆలోచన. యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్, ల్యాండ్ లార్డ్స్ అట్రాసిటీస్ కానీ, భూస్వామ్యవాదం, అపార్ట్ ఫ్రమ్ ఫారెస్ట్ ఇష్యూసే కాకుండా ఈ పూర్ పీపుల్ మీద ఎక్స్ప్లాయిటేషన్స్, ఇవన్నీ ఒక పాజిటివ్ థింగ్స్గా తీసుకొని నక్సలిజం అనేది డెవలప్ కావడం జరిగిందని నేను అనుకుంటున్నాను. వేరియస్ ఇష్యూస్ వర్ దేర్, అవన్నీ కూడా కాలక్రమేణా
గవర్నమెంట్ డిఫరెంట్ వేస్లో డెవలప్మెంట్ పరంగా కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ పరంగా కావచ్చు, అండ్ చట్టాల పరంగా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, భూములు పంచడం, ఇవన్నీ కూడా వేరియస్ మెథడ్స్లో ఆన్సర్డ్ దిస్ సోషల్ ప్రాబ్లమ్స్. అండ్ దట్స్ వై దెర్ ఇస్ నో రిలవెన్స్ ఆఫ్ నక్సలిజం. సార్ మరి ఫారెస్ట్ నుంచి వాళ్ళ మీరు కాకి మార్చారు? రెండు కాకే కానీ అది వేరే వేరు కదా, అందులో లాఠీ ఉంటుంది, ఇందులో లాఠీ ఉంటుంది. దేర్ ఆల్సో పార్ట్ ఆఫ్ పోలీసింగ్ ఇస్ దేర్. బట్ దెన్ అగైన్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ గ్రూప్ 1 2007లో మళ్ళీ నోటిఫికేషన్ పడినప్పుడు. దెన్ జాబ్ చేస్తూనే నేను ఐ వాజ్ ప్రిపేరింగ్. ఇందల్వాయిలో అదే రేంజ్ ఆఫీసర్గా జాబ్ చేస్తూ ఐ వాజ్ ప్రిపేరింగ్ అండ్ సెలెక్టెడ్ ఫర్ దిస్. సో దెన్ వన్ స్కేల్ అప్ 2010లో జాయిన్ అయ్యాను. సార్ ఒకసారి మనం వెనక్కి వెళ్తే మీరు నైట్ బీట్ ఆఫీసర్ చేస్తుంటారు ఫస్ట్లోనే ఫారెస్ట్లో. ఎప్పుడైనా మీకు ఎలుగుబంట్లు కానీ ఇటువంటివి కనబడేవా? ఎలుగుబంట్లు మాకు కనపడలేదండి. బట్ ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ వాట్ వీ ఫేస్డ్ అట్ ద టైం. నేను జాయిన్ అయిన కొత్తలో అయితే విలేజెస్కి వచ్చి ఒక సందర్భంలో అటాక్ చేయడం జరిగింది. ఒక విలేజ్లో ఎలుగుబంట్లు దే హ్యావ్ అటాక్డ్ సర్పంచ్ అండ్ 2-3 సీరియస్గా అటాక్ చేస్తారు. సో ఆ గ్రామస్తులు వాటిని న్యాచురల్లీ రిటాలియేట్ చేసి చంపడం జరిగింది. సో ఒక పక్క ఇట్స్ డైలమా. అదే ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళ మీద కేసు పెట్టారు, వైల్డ్ లైఫ్ యాక్ట్. దాని వాళ్ళేమో చూస్తే చావు బతుకుల మధ్యలో ఉన్నారు, అంటే సీరియస్లీ ఇంజూర్డ్ అండ్ హాస్పిటల్. అండ్ సమ్ NGOs లైక్ మేనకా గాంధీ ఇలాంటి వాళ్ళు హు ఆర్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. వై వీళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు అనేసి, మీరు అదే ఒక మనిషిని మర్డర్ చేస్తే ఇంతవరకు ఉపయోగిస్తారా? జంతువులు కాబట్టి మీరు చూపిస్తున్నారు. సో అలా ఒక పక్క వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు, కొంతమంది అలా. సో దెర్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది. సో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. మీరు ఎటువైపు ఉన్నారు అప్పుడు? సో వీ హ్యావ్ స్లోలీ కన్విన్స్డ్ అండ్ కొద్దిగా వాళ్ళు కొంచెం రిక్కుపోయినాక దట్ హ్యాస్ టు బి బికమ్ బికాస్ వైల్డ్ లైఫ్ యాక్ట్ యాజ్ పర్ ఇది మనం పోవాల్సింది. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆఫ్ కోర్స్ వెలుగుబంట్లు మీరు అన్నట్టు 1 or 2 పర్సన్స్ని లోపలికి వెళ్ళినప్పుడు చంపడం అవన్నీ కూడా జరిగి ఒకసారి వస్తుంటాయి విలేజెస్కి రావడము. ఒకసారి కప్స్ వచ్చాయి, అవి తాండాలకు వచ్చాయి. సో అంత తాండా వాళ్ళంతా కూడా ఫారెస్ట్ బార్డర్లో ఉండే తాండా, అది భయపడుతున్నారు. మేమంతా వెళ్ళి, సో ఆ మదరు ఫెరోషియస్గా ఉంటుంది. సో ఆ మదర్ వెతుక్కుంటా వస్తుందనేసి అందరు భయపడుతున్నారు. బట్ వీ డన్ ఈజ్ ఒక చిన్న గంపలో వాటికి ఒక పాల బాటిల్ ఇచ్చి పెట్టేసి దాన్ని వాటిని కూర్చోబెట్టి దెన్ వాటిని 2 కప్స్ని మేము ఫారెస్ట్ బార్డర్లో పెట్టి వీ హ్యావ్ వెయిటెడ్ ఫర్ దట్ మదర్ టు కమ్. దెన్ ఆ రోజు రాలేదు అది. మళ్ళీ నైట్ అంతా కదా కాపలా కాసి వీ హ్యావ్ గివెన్ అష్యూరెన్స్ టు తాండా పీపుల్ అండ్ మేము కూడా బందోబస్తు. దెన్ అగైన్ నెక్స్ట్ డే ఈవినింగ్ అది వచ్చి గంపను బాస్కెట్ను తన్నేసి ఆ పిల్లల్ని తీసుకొని సో అట్లా మేము ఊపిరి పీల్చుకున్నాము. ఒకవేళ ఎలుగుబంటి ఎదురైంది అనుకోండి, ఏం చేయమంటారు? ఎలుగుబంటి ఎదురు అయినప్పుడు న్యాచురల్లీ ప్యానిక్ అవుతుంది. జనరల్గా విలేజెస్లో క్రాకర్స్ పేల్చడం, సౌండ్స్ ఒక ఇది వాటిని భయభ్రాంతులు గురి చేస్తే అవి వెళ్ళిపోతాయి. సో అదర్వైజ్ పారిపోవడం, బెటర్ టు ఎస్కేప్. కానీ అవి తిరిగే ప్లేస్లో మనం వెళ్ళి ఎగ్జాక్ట్లీ అవి వస్తే మనం భయపడి వాడిని చంపడం కరెక్ట్ కాదు కదా సార్? అవి వస్తే కరెక్ట్ కాదు. సో బట్ కొన్ని సందర్భాల్లో అంటే జనరల్లీ హ్యూమన్ టెండెన్సీ కొద్దిగా ప్యానిక్ అవ్వడం, అవి కూడా ప్యానిక్ అయ్యి అటాక్ చేయడం, వాటికి కూడా ప్రాణభయం ఉంటుంది. వాటికి ప్రాణభయంతో అవి అటాక్ చేయడం, లేకపోతే ఒకసారి తల్లి పిల్లల కోసం రావడం, ఫెరోషియస్ ఉండడం, ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఈ ఎక్కువ ఏమవుతుందంటే మనకి ఈ సమ్మర్లో ఎక్కువ ఈ వాటర్ కోసం వెతుక్కుంటా వైల్డ్ లైఫ్ దే కమ్ అవుట్ ఆఫ్ ది ఫారెస్ట్. సో దానికోసమనే వన్ ఆఫ్ ద సాటిస్ఫైయింగ్ జాబ్ వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ సమ్మర్లో
సాసర్ పిట్స్ అని అప్పట్లో డిపార్ట్మెంట్ స్కీమ్లో వాటర్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఒక సాసర్ పిట్స్ కట్టించేది 3 months యూస్ టు పోర్ వాటర్ అండ్ మెయింటైన్ చేసేవాళ్ళు. సో దట్ వైల్డ్ లైఫ్ అక్కడే ఉండేది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఒక్కోసారి వస్తుంటాయి. సార్ 2008లో యా వన్యప్రాల నుంచి మనుషుల్లోకి వచ్చారు మీరు. దట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ పోస్టింగ్ నాది షాద్నగర్, అప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, షాద్నగర్ సబ్ డివిజన్. ఎవరండి ఎస్పీ ఫస్ట్ మీకు? సో ఫస్ట్ మంచి లక్ష్మీరెడ్డి గారు ఉండేవారు. సో ఆయన తర్వాత నాగేంద్ర కుమార్ సార్, ఎవరండి? నాగేంద్ర కుమార్ రిటైర్డ్ ఐజీ రిటైర్డ్